ఆహారము పూర్వకాలం ఎప్పుడో ఒక పూట తినేవాళ్ళు క్రమంగా 2 పూటలు తినడం మొదలు పెట్టారు. ఇప్పుడు 3 పూటలు, వీలైతే 4 పూటలు కూడా తింటాం. అంటే తినడమే పని. మరి లేవగానే టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అయిందా అని. ఎవరికి తెలుగులో ఉపాహారం అంత పొడి వాడు మాట్లాడతాడండి చాదస్తం. కాకపోతే బ్రేక్ఫాస్ట్, అంత పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, అంతకుముందు కాఫీ, ఇంకా వీలైతే బెడ్ కాఫీ. వాడు బెడ్ మీదనే తాగాలి, వాడి కర్మ ఏమో. వాడు బెడ్ కాఫీ, వాడు ఇంకా పాచి నోటితోనే తాగాలి. వాడెంత సంస్కారవంతుడు, మహాత్ముడు, ఎంత పుణ్యాత్ముడు కావాలి. వాడిని తలుచుకుంటే కూడా ఇబ్బంది మనకి ఇప్పుడు ఇంత పుణ్య సమయంలో. అందువల్ల మనం తలవద్దు, అటువైపు వెళ్ళొద్దు, అసలు తల పెట్టవద్దు. కాబట్టి ఆహారం అంటే ఎట్లా పెడితే ఎట్లా అయిపోయాడు మానవుడు 3 సార్లు. డాక్టర్లు కూడా అదే పనిగా టిఫిన్ చేయాలండి, అది మంచి అలవాటు. పొద్దున్నే తింటేనే మాత్ర వేసుకోవడానికి. ఎందుకు పొద్దున్నే 8 గంటలు 8కి చేయరా మీరు టిఫిన్ అని అంటాడు. అదే పెద్ద లోపమైనట్టు, వీడి జన్మలో ఈ మాత్రము యోగం కూడా లేదా అన్నట్టు మనల్ని చూస్తాడు వాడు. అంటే టిఫిన్ చేయరా మీ ఇంట్లో, ఏమో కష్టం, అట్లా బాగుండదేమో, అనాగరిక లక్షణమేమో అని. అబ్బాయి చేస్తామండి, 7కే చేస్తామంటాడు. మీరు భయపడిపోండి వాడికి. 8కి కూడా టిఫిన్ చేయరా మీరంటే ఏమో అనాగరికులు అట్లా ఉంటారేమో అని వాడు అడగడాన్ని బట్టే వీడు సమాధానం చెప్తాడు. అందుకని అట్లా కాఫీలు ముందు తాగాలి, మళ్ళీ టిఫిన్లు చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం పని. నాకు అంటే ఈ దేవాలయాలు అది నేను ఎక్కువ, నాకు అంత మనసులో నేను ఎక్కువ దేవాలయాలు ఆగాలంటే మరి 1:30కు భోజనాలు పెడతారండి. అంటే వీడు 12కు 11కే తిన అలవాటు. ఎందుకంటే మళ్ళీ 3వసారి 2:30కే తినాలి, మళ్ళీ 3, 4 మళ్ళీ 7కు 8కి తినాలి. వీడు జీవితం అంతా తినడంలోనే సరిపోయాయి, ఇంకేం చేస్తాడు మానవుడు. కాబట్టి ఆహారము, నిద్ర కూడా అంతే. అనేక దోష దుష్టస్య కాయస్య ఏకో మహాన్ గుణ అన్నాడు. ఈ ఆయుర్వేద శాస్త్రములో ఎన్నో దోషాలు ఉన్నాయిరా ఈ శరీరానికి, కానీ ఇన్ని దోషాలున్న శరీరానికి ఒకే గుణం ఉన్నది అన్నాడు. ఈ దోషాలు చెప్తే పెద్ద, అది దాన్ని ఏమనాలి, పట్టిక చాలా పెద్దది. పట్టిక అంటే లిస్ట్ అంటే తెలుస్తుంది. ఈ పట్టిక ఇవన్నీ సరే, ఏదో పట్టిక. ఈ పట్టిక చాలా పెద్దది, అన్ని దోషాలు చాలా ఉంటాయి. ఇన్ని దోషాలు, ఎన్నో దోషాలన్నా 100 పెట్టుకోవాను, 1000 పెట్టుకో, కానీ ఒక్కటైతే గొప్ప గుణం ఉంది దీనికి అన్నాడు. ఈ గొప్ప గుణం తెలుసుకుందాం ముందు మనం. గొప్ప గుణం ఏమిటాయా అన్నాడు. ఒకడు రాత్రి 7కే పడుకుంటాడు, వాడు పొద్దున 7కే లేస్తాడు. ఒకడు రాత్రి 10కి పడుకుంటాడు, వాడు పొద్దున 6కే లేస్తాడు. ఒకడు 11కు పడుకుంటాడు, వాడు 5 గంటలకే లేస్తాడు. నువ్వు ఈ శరీరాన్ని ఎవడు ఎట్లా అలవాటు చేస్తే వాడికి ఇది అట్లా అలవాటు పడుతుందయ్యా, అదే దీని గొప్పతనం అన్నాడు. ఎంత గొప్ప విషయం. వాడు 7కు పడుకున్నా, 8కి పడుకున్నా, 11కు పడుకున్నా, 4 గంటలకు ఒకటి లేచి కూర్చుంటాడు. వాడు పడుకోమన్నా పడుకోడు. వాడు అలవాటు చేశాడు ఈ శరీరాన్ని. యో యథా వర్తయత్యేనం తం తథైవ అనువర్తతే. ఎవడు దీన్ని ఎలా అలవాటు చేస్తే వాడికి ఇది అలవాటు పడుతుందో శరీరం గొప్పతనం అన్నాడు. అటువంటి శరీరాన్ని మనకి ఇచ్చాడు భగవంతుడు. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ఇది మొట్టమొదటి ధర్మ సాధనం. అయ్యా నేను ధర్మం చేద్దాం అనుకున్నాను, ఈయన అయుత చెడ్డి యాగం పెట్టాడు మహానుభావుడు, ఇద్దామంటే వెతికితే చేతిలో డబ్బు ఏమండి, ఎప్పుడో రావాల్సిన డబ్బు ఇంకా రానే లేదు. డబ్బు రాలేదు కదరా, శరీరం ఉంది కదా నీకు. అంటే శరీరంతో ఏం చేయాలంటే నీ ఏం చేయకూడదు, అక్కడ వెళ్ళి కసుగుడ్చు, అక్కడ వెళ్ళి ఒక 10 బిందెలు నీళ్లు పట్టిపోయి, లేదంటే బోరింగ్ వేసుకున్నాడు, బోరింగే కొట్టు. ఈ శరీరాన్ని వంచు, ఓ 100 ప్రదక్షిణాలు చేయి యాగశాలకు, ఆలయానికి, ఏదో ఒక పూజ. అంటే ఇది ఆద్యం ధర్మ సాధనం, మొట్టమొదటి ధర్మ సాధనం. శరీరం ఉంది, మర్చిపోవద్దు నువ్వు. డబ్బు తర్వాత సంగతి, రెండవది. ముందు శరీరం ఉందా లేదా నీకు? అందుకని దీనికి ఇంత ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ శరీరం ఇంత గొప్పదిరా అన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.